పడి ఆవిడ ప్రాణాలు పోతే ఆయన తల్లిని కోల్పోవడానికి కారణమై జీవితాంతం ఆయన ముందు దోషులా తలదించుకోవాలి. నన్నెవరో చంపడానికి ప్రయత్నించారు అన్నాను కదా, నేను చనిపోయాననుకుని వదిలేశారు. ఇప్పుడు నేనే వైదేహినని తెలిస్తే నన్ను ప్రాణాలతో ఉంచరు. నాతో పాటు నా వాళ్ళకు కూడా ఏ ఆపద కలుగుతుందోనని భయంగా ఉంది. అందుకే ఈ అజ్ఞాతవాసం. మేడం, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. భోజనాలు వచ్చేస్తే ఇక మన పని పూర్తయినట్టే. ఆ భోజనాలు రాగానే అందర్నీ తిని ఇళ్లకు పొమ్మని చెప్పండి. ఈ పెళ్లి జరగదు. ఎందుకు మేడం? ఎందుకంటే అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అనాథ కోడలిగా వచ్చిందని, తను కనే పిల్లలు వారసులుగా పనికి రారు అని పాపం అన్యాయంగా వేరే అమ్మాయితో పెళ్లి జరిపిస్తున్నారు. ఈ పెళ్లి జరగకూడదు. మీరు వచ్చి రాగానే ఎంక్వైరీలు మొదలు పెట్టినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాం మేడం. ఎవరెలా చేసుకుంటే మనకెందుకు మేడం? రాకొచ్చిన అవకాశం చెడగొట్టొద్దు మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం. ఆపు. పెళ్ళిళ్ళు కాకపోతే తద్దినాలు చేసుకుని బతుకుదాం. కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఎలాగైనా సరే ఈ పెళ్లిని ఆపాలి. మేడం 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 చా, ఎవరితో మాట్లాడితే పనవుతుంది ఇప్పుడు? ఈవిడితో మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది? వేస్ట్. ఈవిడ వాళ్ళకుని చూస్తుంటే సాయం చేసే మనుషులాగే కనపడట్లా. ఈవిడికి చెప్పి కూడా వేస్టే. ఈ పెద్ద ఆవిడే కరెక్ట్. అర్థం చేసుకునే అవకాశం ఉంది. బామ్మగారు కూర్చోవచ్చా? కూర్చోమ్మా. ఏంటి బామ్మగారు, పెళ్లి పందిట్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారు? కోడలంటే అత్తకిష్టం లేక కోడల్ని ఇంట్లో నుంచి పంపించేసిందని, కొడుక్కి ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేస్తుంది అనుకుంటున్నారు. ఆహా, నేననడం లేదు, అందరూ అనుకుంటున్నారు. మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు కదా, మీకు చెప్దామని వచ్చాను. అనుకుంటారు. ఎందుకనుకోరు? మనం చేసే పనులు సరిగ్గా లేనప్పుడు ఎవరైనా ఎన్నైనా అనుకుంటారు కదా బామ్మగారు. నాకు తెలుసు మీకు ఇలాంటి పనులు ఇష్టం ఉండవని. మేడం 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 అయ్యో మేడం, మరి ఇంత తెలిసి మీరు కూడా ఎందుకు వద్దని చెప్పలేదు? పెళ్ళైన కొడుక్కి మళ్ళీ పెళ్లి చేయడం తప్పు కదా? ఒక ఆడపిల్లకి అన్యాయం చేయడం తప్పు కదా? వైదేహి లేదనే కదా ఇదంతా చేస్తున్నారు. ఉంటే చేస్తారా? ఉంటే ఇంతవరకు ఎందుకు వస్తుందమ్మా? అంటే నిజంగా ఉంటే పెళ్ళి ఆపేస్తారా? చెప్పండి బామ్మగారు, ఆపేస్తారా? ఉంటే పెళ్ళి ఆపేస్తారా? చెప్పండి చెప్పండి బామ్మగారు, చెప్పండి బామ్మగారు. మేడం మేడం ఏంటి మేడం? నువ్వు మా పెళ్లి చేయడానికి వచ్చావా, చెడగొట్టడానికి వచ్చావా? చెప్పు.
ఏమైందమ్మా? ఏమైందా? బావకిష్టం లేకుండా మనం పెళ్లి చేస్తున్నామంట. వైదేహికి అన్యాయం చేస్తున్నామంట. ఈ ఘోరం చూస్తూ బామ్మగారు ఏమీ అనలేదట. ఎవరంటున్నారు? ఇంకెవరు? ఇదిగో ఈ వెడ్డింగ్ ప్లానర్. ఇవన్నీ పెళ్లి చేయడానికి పెట్టుకున్నామా, చెడగొట్టడానికి పెట్టుకున్నామా? గొడవ చేయనని వైదేహికి మాటిచ్చాను కాబట్టి ఊరుకుంటున్నాను. లేకపోతే సగం గుద్దికి చంపేసి ఉండేదాన్ని. నువ్వొచ్చిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఎవరు చెప్పారు నీకివన్నీ? నేను నా కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నానా? నేను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చేసరికి గొడవ మొదలు పెట్టేసినట్టుందే. ఈ ఆవేశంలో నిజం చెప్పినా చెప్పేస్తుంది. ఇప్పుడెలా? చెప్పు, ఎవరు చెప్పారు? ఇదిగో నా కొడుకు ఇక్కడే ఉన్నాడు. చెప్పు నాన్నా, నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నానా? చెప్పరా? ప్రతి ఒక్కరికి ఏదో ఒకటండో అలవాటైపోయింది. చెప్పు నాన్నా, నీకిష్టం లేని పెళ్లి చేస్తున్నానా? నేను చెప్పడం కాదమ్మా, నువ్వు చెప్పు. నాకిష్టం ఉండే ఈ పెళ్లి చేస్తున్నావా? ఏంటి నాన్న అలా అంటున్నావు? ఏం లేదమ్మా, నువ్వు నన్ను అడిగావు కదా, నేను నిన్నడిగా. అయినా ఈ రోజుల్లో మన ఇష్ట ప్రకారం ఏం జరుగుతుందమ్మా? ఎవరో ఇష్టానికి తలొంచడం తప్ప. దేవాంశ్, దేవాంశ్! ఏయ్, నవ్వుతున్నావేంటి? అవును, మా దేవాంశ్కి ఇష్టం లేకుండానే పెళ్లి చేస్తున్నాం. అయితే నీకేంటి? ఊర్మిళ, తన్నెందుకంటావు? తనేం కావాలని అనట్లేదు, ఎవరో అన్నది విని చెప్తోందంటే. 100 మంది 100 రకాలుగా అనుకుంటారు బామ్మగారు. నోరు మూసుకొని ఉండడం తప్ప ఈవిడికెందుకు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పని తక్కువ, పనికి మాలిన విషయాల్లో జోక్యం ఎక్కువ. ఏమండి, మర్యాదగా మాట్లాడండి. నేను నిజాలు మాట్లాడితే మీరు నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడతావో చూస్తాను, మాట్లాడు. మాట్లాడు. మాట్లాడతానన్నావు కదా, మాట్లాడు. ఏది మాట్లాడు. అయ్యో అయ్యో, ఏంటండి పెళ్ళింట్లో గొడవ? ఎవండి, మీరు పదండి. ఆగు జానకి.